ప్రొడక్షన్లో ఉన్నారు, హీరోగా ఉన్నారు, రైటర్ అని చేశారు కదా. ఇప్పుడు వచ్చిన ఈ ఓటీటీ సినారియో అనేది సినిమాలకే శాపమో వరమా ఇది? ఎవ్వరు చెప్పలేరన్న. ఎందుకంటే నిజంగా ఇఫ్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ కంటెంట్, నువ్వు సినిమా అద్భుతంగా అదిరిపోతుందంటే థియేటర్ కలెక్షన్స్ గట్టిగా వచ్చేస్తాయి. ఆ తర్వాత ఓటీటీ అమ్మచ్చు. ఏది ఒక హ్యూజ్ ప్రైస్కి ఓటీటీ వెళ్తుంది. ఏది థియేటర్ రిలీజ్ అయిన తర్వాత నీకు ఇష్టం వచ్చినప్పుడు అది 8 వీక్స్ విండోనా ఎప్పుడైనా అమ్మచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనకున్న 100 సినిమాలు చేస్తున్నా అంటే 10 ఫిలిమ్స్కే సక్సెస్ రేషియో ఉంటుంది. ఇప్పుడు నేను చిన్న వెరీ వెరీ బిగినింగ్ ప్రొడ్యూసర్లో నేను ఏదో సినిమా తీయాలంటే ఆ సినిమా బాగా వస్తుందా రాదా, స్టార్ట్ చేస్తాం, ఏమవుతుంది, కరెక్ట్గా కన్వర్ట్ అవుతుందా లేదా, ఈ థియేటర్కి జనాలు వస్తారా రారా, ఇన్ని భయాలు సేఫ్ అయిపోవాలి మనం ఓటీటీ వెనకాల వెళ్తాం. ఎప్పుడైతే మనం ఓటీటీ అంటామో అక్కడ ప్రైజింగ్ థింగ్ అనేది ఉంటుంది. అది ఇంకా ఇప్పుడు నిజంగా కొంతమందికి సేవింగే కదా. ఇప్పుడు నా సినిమా ఉంది, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అమౌంట్ బడ్జెట్ పెడుతున్నాను, హాఫ్ ఆఫ్ ద బడ్జెట్ అక్కడ వచ్చేస్తుంది అంటే ప్రొడ్యూసర్కి అది రిలీఫ్ కదన్న. అది వైస్ వర్సా అన్న. దాన్ని నేనైతే యాజ్ ఎ నిన్ను యంగ్ ఫిల్మ్ మేకర్గా నన్ను మాట్లాడమంటే నో ఆన్సర్ ఫర్ దట్. ఇట్స్ ఎ మ్యూచువల్ థింగ్. మ్యూచువల్ థింగ్ అంటే ఇప్పుడు మీరు అన్నట్టు సగం వచ్చేసి ప్రొడ్యూసర్ సేవ్ అయిపోతున్నాడు, కానీ అట్ ద సేమ్ టైం థియేటర్ రెవెన్యూ మనం చంపేసుకుంటున్నట్టు అనేది కూడా ఒకటి ఉంటుంది కదా యాక్చువల్గా. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు ఇప్పుడు అలా అని చెప్పి థియేటర్ రెవెన్యూ మీద ఖచ్చితంగా వస్తుందని కూడా గ్యారంటీ లేదు. అది ప్రాబ్లం. ఎవ్రీ సినిమా థియేటర్ ఆడియన్స్కి వచ్చేస్తున్నారు, చూసేస్తున్నారు అన్నది లేదు కదా. అందుకని 50% రిస్క్ తప్పట్లేదు. అంటే మీ సినిమాల వరకు అయితే మీరు ఒక బడ్జెట్ అదంతా కూడా ఎవ్రీథింగ్ కంట్రోల్లో ఉండేలాగా చేస్తున్నారు. నా చేతిలో ఉంటే విల్ టేక్ కంట్రోల్ అన్న. నా చేతిలో ఉంటే విల్ టేక్ కంట్రోల్. ఒక ప్రొడ్యూసర్కి నేను ఎంతవరకు సపోర్ట్ చేయాలో ఐల్ డూ. ఎందుకంటే ఇప్పుడు మీతో ఎవరు సినిమా చేసినా కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కిరణ్ అబ్బవరంతో సినిమా తీశారు, ఇంత మిగిలింది. లేదంటే ఒకవేళ ఇన్ కేస్ మనం అనుకున్నట్టు రాపోయింది అనుకో, చిన్న నష్టాలతో బయటపడ్డారని ఉండాలి తప్ప. అంతే. ఆ విషయంలో అయితే యాజ్ మచ్ యాజ్ ఐ కెన్ టేక్ కేర్, ఐల్ టేక్ కేర్.